యాదాద్రి భువనగిరి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగితలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువు ముగిసినా కొందరు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. కోట్లు విలువైన సీఎంఆర్ ఇప్పటికే పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వ ధాన్యం గమ్యం ఏంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల సపోర్ట్తో మిల్లర్లు అక్రమాలు చేశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి అధికారులు దీనిపై ఫోకస్ చేశారు. ధాన్యం కుంభకోణంలో వేల కోట్ల విలువైన ప్రజాధనం మాయం కావడంతో మిల్లర్లతో పాటు అధికారుల పాత్రపైన తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ లో భాగస్వాములైన వారందరి మెడకు ఉచ్చు బిగుసుకోనుంది. నల్గొండ, సూర్యాపేట్ జిల్లాల్లో 2022-23 సీజన్లో జరిగిన ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ కేటాయింపులపై విజిలెన్స్ తనిఖీల తర్వాత 1000 కోట్ల షార్టేజీ బయటపడింది. ఇప్పటికే 7 మిల్లులపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అధికారుల పాత్రపైన పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతి సీజన్లో ప్రభుత్వం రైతుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తోంది. ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు కేటాయించి మిల్లింగ్ చేయిస్తుంది. పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం మిల్లర్లు కేటాయించిన 3 నెలల్లోపు సీఎంఆర్ రూపంలో బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు మిల్లర్లు గడువులు దాటుతున్నా బియ్యం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారు. 2023-24 యాసంగి సీజన్లో జిల్లాలోని 40 మిల్లులకు 3,69,117 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా 2,49,322 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 1,86,229 మెట్రిక్ టన్నుల బియ్యమే అప్పగించారు. ఇంకా 63,093 మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉన్నాయి. అంటే 26% సీఎంఆర్ ఇప్పటికీ ప్రభుత్వానికి చేరలేదు. ఇప్పుడు ఆ బియ్యం ఎటు వెళ్లాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. 100 కోట్ల ధాన్యం సొంతానికి వాడుకున్న మిల్లర్లపై సీరియస్ అవుతున్నారు. ఓన్లీ ఖరీఫ్ 2022-23కు సంబంధించి ఒక రైస్ మిల్ డిఫాల్ట్ ఉంది. ఆ డిఫాల్టర్ మీద ఆల్రెడీ కూడా మేము క్రిమినల్ కేసు ఫైల్ చేసినాము. వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ ఫైల్ అయింది వాళ్ళ మీద. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మిల్లు, ల్యాండ్స్, అదర్ ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళు ఏంటంటే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ కోర్టు కూడా మళ్ళీ ఏంటంటే మనం కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. పెండింగ్ లో ఉన్న బియ్యం విలువ 140 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు. రామన్నపేటలోని విద్య ఆగ్రో ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర 6,791 మెట్రిక్ టన్నులు, పోచంపల్లిలోని సోమేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లు దగ్గర 6,732 మెట్రిక్ టన్నులు, ఆలేరులోని మల్లికార్జున ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గర 6,466 మెట్రిక్ టన్నులు, వలిగొండలోని న్యూ బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ దగ్గర 5,117 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. వానాకాలం సీజన్ పరిస్థితి కూడా అలాగే ఉంది. జిల్లాలోని 38 మిల్లులకు 2,62,384 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించగా 1,76,284 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ప్రభుత్వానికి ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు కేవలం 5,688 మెట్రిక్ టన్నులే అప్పగించారు. అంటే కేవలం 3% మాత్రమే. జిల్లాలో ఇప్పటికీ 30 మిల్లులు ఒక్క గింజ బియ్యం కూడా ఇవ్వలేదు. దీంతో మిల్లులకు అప్పగించిన ప్రభుత్వ ధాన్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వడ్లను నేరుగా అమ్మేస్తుండగా మరికొందరు బియ్యంగా మార్చి ప్రైవేట్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి క్వింటాలుకు 67 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా సీఎంఆర్ బకాయిలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కొంతమంది మిల్లర్లు ఒక సీజన్కు చెందిన బియ్యాన్ని ఇవ్వకుండా వాయిదా వేసి తరువాతి సీజన్లో వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సర్దుబాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఒత్తిడి తెచ్చినప్పుడు మాత్రమే పాత ధాన్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ క్లియర్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి వ్యవస్థకు, ప్రతి ప్రోడక్ట్కు ఎక్స్పైరీ డేట్ అనే ఉంటుంది. ఏ వస్తువుకైనా సరే. ధాన్యం కూడా మా దగ్గర 3 నుంచి 4 నెలల కంటే నిల్వ ఉంటే మా ధాన్యం యొక్క క్వాలిటీలు చేంజ్ కావడం వలన మేము ప్రైవేట్ మార్కెట్లో అమ్మడం వలన అది నష్టం జరుగుతుంది. ఇంకోటి, మేము ధాన్యం సేకరించి ప్రభుత్వానికి పెట్టాలన్నా కూడా మాకు పూర్తిగా ధాన్యము ప్రభుత్వమే కొనడం వలన మేము ప్రైవేట్ మార్కెట్లో ధాన్యం సేకరించలేకపోతున్నాం ప్రభుత్వం బియ్యం చెల్లించడానికి.
పాత సీజన్లకు సంబంధించిన టెండర్ ధాన్యం కూడా పూర్తిగా లిఫ్ట్ కాలేదు. 2024 జనవరిలో ఈ టెండర్ ద్వారా అమ్మిన వడ్లలో ఇంకా 1000 మెట్రిక్ టన్నులు పెండింగ్లో ఉన్నాయి. దీంతో ప్రభుత్వ ధాన్యం మిల్లులోనే ఉందా లేక పక్కదారి పట్టిందా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి.